విజయవాడలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. విజయవాడ విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి, భవానీపురం శ్రేయస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విజయ్ ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళుగా భర్తకు దూరంగా 2 ఏళ్ల కుమారుడితో సరస్వతి నివాసం ఉంటోంది. అనుమానం పెంచుకున్న విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరస్వతిని నడి రోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళను అత్యంత కిరాతకంగా ఆమె భర్త హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి, అదేవిధంగా వేరే ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. 2022 ఫిబ్రవరి 14 తేదీన వారి ఇద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వారు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపం కాస్త ఇప్పుడు హత్యకు దారితీసింది. ప్రస్తుతం మన సంఘటనా స్థలంలో చూస్తున్నాం. విన్స్ ఆసుపత్రి నుంచి ఆమె బయటకు వస్తున్న క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో చూసుకుంటున్నాము. అయితే ఆమెపై కత్తితో దాడి చేసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారంతో సంఘటనా స్థలానికి సూర్యారావుపేట పోలీసులు కూడా చేరుకున్నారు. సూర్యారావుపేట పోలీసులు చోటు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే భార్యపై కేవలం కోపం పెంచుకున్న కారణంగానే ఆమెను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి పెడపై అదేవిధంగా పీకపై గాయాలు చేయడంతో ఆమెను ఇక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేలోపై ఆమె చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ నగరంలో సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చడంతో అప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడి దగ్గర నుంచి మనం సమాచారం తెలుసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విడుదల సంతోష్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.